నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాల్స్ని. 26వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు మనకు గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. మరి ఈ గుప్త నవరాత్రులలో మీరు అమ్మవారి అనుగ్రహం పొందాలనుకున్నటువంటి వారు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకున్నటువంటి వారు మీ పేరు గోత్రనామాలు మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి ఎన్రోల్ చేయించుకోండి. ప్రత్యేకంగా మీరు వారాహి అమ్మవారికి హోమం బుక్ చేసుకోండి. ఎవరైనా దీర్ఘకాలికంగా డబ్బు సమస్యతో రుణబాధలలో ఉన్నటువంటి వారు, పనులన్నీ ఆటంకాలు అవుతున్నటువంటి వారు, అదేవిధంగా దేశ విదేశాలలో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు, పిఆర్ అనేది కూడా వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు, H1B వీసా ఇబ్బంది పడుతున్నటువంటి వారు, కష్టపడి సంపాదించి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్నటువంటి వారు ప్రత్యేకించి వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ గుప్త నవరాత్రుల్లో భాగంగా ఈ యొక్క 9 రోజులు మీరు వారాహి హోమాన్ని మీ పేరు గోత్రనామాల మీద మీరు జరిపించుకోవచ్చు. దీనికి పెద్దగా కాస్ట్ అనేది ఏం లేదండి. ఒక మినిమం 1000 రూపాయలు గోత్రనామాలు, మీ పేరు గోత్రనామాలు పంపిస్తే 1000 రూపీస్ అవుతుందండి. ఆ 1000 రూపీస్ మన ఆఫీస్ నెంబర్ వాళ్ళకి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. దీంట్లోనే పూజా సామాగ్రి అండ్ మీకు సంబంధించిన బట్టి ఒకటి కరుంగలి మాల పంపిస్తాను మీకు తప్పకుండా. ఆ కరుంగలి మాల చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు మనకు ఒరిజినల్ కరుంగలి మాల అనేది కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ వారాహి అమ్మవారి కుంకుమ ప్రసాదాలు అండ్ కరుంగలి మాల అండ్ ఈ మొత్తం పండితులతో సహా మీకు ఒక వీడియో కూడా పంపిస్తాను. ఇది చాలా చాలా మంచి అవకాశం అండి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం 10,000 లేనిది ఎక్కడ పూజలు జరగవండి. హోమాలు ఇవన్నీ చేయడం అంత ఖర్చుతో కూడుకుంది. కానీ మీకు ఖచ్చితంగా ఇంత తక్కువ రేట్లోనే ఆ కరుంగలి మాల, కుంకుమ ప్రసాదాలు, అమ్మవారి అనుగ్రహము, ఆ వీడియో కూడా మీకు అందజేస్తాను. ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీరు బుక్ చేసుకోండి. ఈ కేవలం కొంతమందికి మాత్రమే మనకు సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కాదండి. కాబట్టి ఎవరైనా కూడా మీరు ఈ యొక్క అవకాశాన్ని బుక్ చేసుకోండి. ఎందుకంటే ఒక కరుంగలి మాల మనం సేల్ చేస్తేనే, అమ్మితేనే 1500 రూపాయలు మేము ఛార్జ్ చేస్తాం. కానీ అందరికీ మంచి జరగాలి, అనుగ్రహం ఉండాలి అనే ఉద్దేశంతోనే మీకు అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.